చెప్పండి. అదే అండి చెప్పండి సార్. తీన్మార్ మల్లన్న గురించే కాల్ చేశారు మేడం. వాళ్ళ గురించి మాట్లాడదాం. మాది 46 జీవో వాళ్ళం మేడం మేము. సార్ 46 46 జీవో వాళ్ళం మేడం. మల్లన్న ఓకే సార్. చేస్తా అని చెప్పాడు మేడం, చేయలేదు. ఇప్పుడు అది ఎమ్మెల్సీ ఒకసారి ఆఫీస్కి రండి సార్. ఆఫీస్కి కాదు మేడం, ఆఫీస్కి వచ్చాము, మమ్మల్ని ఆఫీస్లోకి రానివ్వలేదు. సుదర్శన్ అన్నకు కాల్ చేశాము, పిఏ కాల్ చేసాము, మల్లన్నకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. మమ్మల్ని ఆఫీస్లోకి వస్తే కూడా మమ్మల్ని గెంటేసిండు ఒకసారి అయితే. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా అని మాకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ మేమే ఉన్నాం మేడం. ఎక్కువ మాకు స్పష్టమైన హామీ మేడం ఏం లేదు. గవర్నమెంట్ నుండి మాకు ప్రెస్ నోట్ ఇప్పిస్తేనే మల్లన్నతో ఉంటాం. మాకు ఎవరైనా కానివ్వండి, లేకపోతే మల్లన్నను ఓడగొట్టేది మేము 46 జీవో బాధితులమే ఓడగొడతాం. సోషల్ మీడియాలో మేమే మేడం, సోషల్ మీడియాలో మేమేముంటాం, గ్రాడ్యుయేట్ల మేమే, మాతో ఉన్న గ్రాడ్యుయేట్ 10 మంది గ్రాడ్యుయేట్లకు మేము చెప్తాము, అందరికి చెప్తాం ఈ ఇష్యూ గురించి. ప్రతి ఒక్కరికి మా సమస్య మాత్రం పరిష్కారం కాకుండా మల్లన్నను ఓడగొట్టేది 46 జీవో బాధితులే. అది మల్లన్నకు మీరు చెప్పాలి. నేను న్యూస్ చదివే రీడర్ సుదర్శన్ అన్నకి ఆ పక్క పొంటి ఉన్న ఇంకో అన్నకు కూడా నేను కాల్ చేశాను, వాళ్ళ పిఏ కూడా కాల్ చేశాను. అన్న మీరు సమస్య పరిష్కరించని, మీరు మాత్రం గెలవరు, ఎందుకంటే మాది 11 నెలల పోరాటం. అన్న చెప్తేనే మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం, మల్లన్న చెప్తేనే. మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు ఇట్లా చేసేసి ఇక్కడికి వచ్చిండు. మీరు గట్టిగా చెప్పండి. హలో మేడం, ఫోన్ చేశారు ఇందాకలా. అవును సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేము తీన్మార్ మల్లన్న టీం నుంచి కాల్ చేస్తున్నాం సార్. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న గారు పోటీ చేస్తున్నారు, ఓటేయాలని రిక్వెస్ట్ సార్. అర్థం కాలేదు మేడం, మళ్ళీ చెప్పండి ఒకసారి. సార్ మళ్ళీ చెప్పండి మేడం, అర్థం కాలేదు నాకు. తీన్మార్ మల్లన్న టీం నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే మేడం. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న గారు పోటీ చేస్తున్నారు, ఓటేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఓ లేదు మేడం, మేము అశోక్ సార్కి సపోర్ట్ చేస్తాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. హలో, వినబడుతుందా మేడం? ఆయన పడుతుంది సార్. ఇట్లా కాల్ చేసి తీర్మాన్ మల్లన్న తరపున కాల్ చేసి ఇట్లా ఎమ్మెల్సీ ఓటేయని అని అడుగుతున్నారు కదా. హలో, వినబడుతుందా మేడం? ఆయన పడుతుంది సార్. ఇట్లా కాల్ చేసి తీర్మాన్ మల్లన్న తరపున కాల్ చేసి ఇట్లా ఎమ్మెల్సీ ఓటేయని అని అడుగుతున్నారు కదా. అవును సార్. ఇప్పుడు ఆయన మాకు ఏం న్యాయం చేసిండు, ఏం మాట్లాడినా ఓటేయమంటారు మేడం? ఏం కావాలి సార్ న్యాయం? ఇప్పుడు మేము జీవో నెంబర్ 46 గురించి అని మేము ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో లేనప్పుడు మేము పోయినాం, ఆయన ఎవరు స్టూడియోకి వెళ్ళినాం. స్టూడియోకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏం చెప్పిందంటే, మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపియండి, గెలిపిస్తే మీకు నేను ఉన్న జీవో నెంబర్ 46 అనేది తీసేసి మీకు జాబ్లు వచ్చినట్టు నేను చేస్తాను అని మాట ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మళ్ళీ మేము అదే క్యూనిస్ ఆఫీస్కి వెళ్ళినాం. మేము వెళ్తే మమ్మల్ని ఆ మెట్టు కూడా ఎక్కనియాలి, క్యూనిస్ ఆఫీసు ఒక మెట్టు కూడా ఎక్కనియాలి మమ్మల్ని. ఇప్పుడు ఫోన్ చేసి ఓటేయమంటే ఎట్లా వేస్తాం అనుకుంటారా అని కోర్టు. అవు మేడం. హలో సార్ వింటున్నా. అదే చెప్పండి, ఎట్లా అడుగుతారు మీరు ఫోన్ చేసి ఓట్లేయమని? ఇప్పుడు గెలవక ముందేమో ఒక తీరు, గెలిచిన తర్వాత ఒక తీరు ఉంటే, ఇప్పుడు కూడా గెలవక ముందేమో నేను చేస్తా అంటాడు, గెలిచిన తర్వాత చేయకపోతే మరి ఎవరిని అడగమంటారు తర్వాత? ఒకసారి చూడండి సార్, చేస్తారా చేయడా చూస్తేనే చూసినాం కాబట్టి ఇప్పుడు మాకు ఎలక్షన్ ముందే మాకు ఏదైనా హామీ ఇవ్వమని చెప్పు. సార్ చెప్తా సార్. ఏమని చెప్తారు? మీరు అడిగింది చేయమని అడుగుతారు సార్. అదే మేడం, అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్తారు అంటున్నా. వాళ్ళు అడిగిర్రు చేస్తారా చేయరని అడుగుడు కాదు, వాళ్ళకి ఇట్లా ఉన్నది, వాళ్ళకి బాధ ఉంది, వాళ్ళు మీరు మాట ఇచ్చిరాట కదా, ఇప్పుడు మీరు తీర్చకపోతేనే మీకు ఓటు వేయరాట, మీకు డిపాజిట్ కూడా రాదాట అని చెప్పు డైరెక్ట్. ఓకే సార్. ఓకే కాదు, మళ్ళీ ఫోన్ కూడా వేయకూరు ఎవరికి. ఓకే సార్, ఫోన్ ఎవరికి వేసినా కూడా గిదే వస్తుంది, మీకు వాయిస్ అనేది గిదే వస్తుంది. జీవో నెంబర్ 46 అనే అభ్యర్థులు నల్గొండ, ఖమ్మము, వరంగల్ మొత్తం తిరుగుతారు, ప్రతి ఒక్కరు అశోక్ సార్ కోటేస్తారని కూడా చెప్పు మాట. ఓకే సార్. ఓకేనా?